మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దయచేసి కూర్చో. క్రీస్తునందు థ్యాంక్ యూ. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చేరువచ్చిన సిస్టర్స్ కి బ్రదర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళ ఈ రోజున స్పష్టంగా రావట్లేదు మేడం. దేవుని యొక్క మహాకృపదైశ్వర్యాన్ని బట్టి ఈ రోజున ఈ ప్రార్థన హెబ్రోన్ బేర్షెబా ప్రార్థనా మందిరంలో దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఈ యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయటం ఈ దేవుని సందర్భం. అందుని బట్టి దేవుని అందరూ మహిమపరుస్తూ ఉన్నాను. ఈ మొదటి సెషన్లో దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో సుస్పష్టంగా మాట్లాడారు. మరి ఈ సెకండ్ సెషన్లో నా యొక్క సాక్ష్యాన్ని మీతో పాల్పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రస్తుతం నా పేరు స్టీఫెన్ అని చెప్పి మీ అందరూ తెలుసు కదా. అయితే వాస్తవానికి ఆ పేరు కాదు. నా పేరు రామారావు. మా అమ్మగారు మా నాన్నగారు వ్యవసాయదారు. నాన్నగారు 12 ఎకరాల రైతు, ఆలయం, మంచి పాడి పంటలతో 9 కుటుంబం మాది. అయితే 3 అమ్మాయిలు, నేను ఒకడినే. నాన్నగారు పంటలకు బదులిచ్చేటువంటి వారు, దేవుడు ఎరిగినటువంటి వారు. ఇంకా అటువంటి దేవుని అంతగా ఎరగినటువంటి కుటుంబంలో పుట్టాను. 3 అమ్మాయిలు, నేను ఒకటే కాబట్టి కొంచెం కలిగిన కుటుంబం కాబట్టి చాలా అలాంటిగా నన్ను పెంచారు. నన్ను చాలా ఉన్నతమైనటువంటి చదువు చదివించాలి, చదివి గొప్ప ఉద్యోగస్తుడు కావాలి,
కన్నటువంటి తల్లి తండ్రి ఎలా ఆలోచిస్తారో ఆ ప్రకారంగా మా అమ్మగారు నాన్నగారు నా గురించి చాలా ఉన్నతంగా ఆలోచించారు. ఆలోచించి మాది పక్కా పల్లెటూరు వ్యవసాయదారు కుటుంబం. అయితే నాకంటే మా అక్కగారు వివాహం అవటం, మా బావగారు ఏలూరు, మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు జనరల్ హాస్పిటల్లో ఎన్ఎన్ఓగా చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగ బావగారు. వాళ్ళ పిల్లలు ఆలస్యం అయితే నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కాబట్టి మరి 10th అయిన తర్వాత మా గ్రామం నుంచి నేను ఏలూరుకి వెళ్ళాను. మిగిలినటువంటి చదువు డిగ్రీ వరకు ఏలూరులో చదివాను. ఏలూరులో చదువుతుంటే నాకు బాల్యం నుండి క్రైస్తవ నేపథ్యం లేదు, దేవుని ఎరిగినటువంటి కుటుంబం ఏం కాదు. కాబట్టి నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా అల్లరి, లేని వ్యసనం అంటూ లేదు, అన్ని వ్యసనాలు. డిగ్రీలోపే ఎన్ని అలవాట్లు ఉండాలో మొత్తం భూమి మీద అన్ని అలవాట్లు ఉండేవి. స్నేహితులతో కలిసి విచ్చలవిడిని తిరగటం, తాగటం, అందరి తిరిగి అన్ని చెడ్డ కార్యాలను చేస్తూ ఉన్నారు. అయితే ఏలూరులో నేను బీకామ్ డిగ్రీ చేస్తున్న సమయంలో మా క్లాస్మేట్, ఆయన పేరు అగస్టిన్, తన క్రైస్తవుడు, నన్ను ఏమైనా తినని ప్రభువును నడిపించాలని చెప్పి నా కోసం చాలా కాలం ప్రార్థన చేసి, చాలా మంచి వ్యక్తి, ప్రార్థన చేసి నన్ను రిక్వెస్ట్ చేసేవాడు, ఒకసారి చర్చికి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే, గీతతో చెప్పు కానీ చర్చికి ఏమొస్తాను, అలవాటు లేదు, చర్చికి రావడం లేదు, చర్చికి వచ్చి నేను ఎక్కువసేపు కూర్చోలేను, నేను అన్ని అలవాట్లు ఉన్నాయి కదా, ఆ రీతిగా ఉండేది. కానీ పట్టు వదలకుండా చాలా ప్రార్థించి నన్ను నాకు మరింత దగ్గరై మొత్తం ఏలూరులో ఫతేబాద్లో ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్కి నన్ను నడిపించాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ రీతిగా స్నేహితుడి యొక్క బలవంతాన్ని బట్టి నేను చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఆ చర్చిలో పాస్టర్ గారు కేజే విజయ్ కుమార్ గారు కర్నూలు నుంచి వచ్చారు. కేజే విజయ్ కుమార్ గారు ఆయన కూడా మంచి యవనస్తుడే, అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకొచ్చాడు అన్నమాట. నేను డిగ్రీ చదువుతున్నాం. ఆయన బాగా టేకప్ చేస్తాడు. టేకప్ చేసి కల్చరల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయించడం. నేను మంచి గాయకుడిని, పాటలు బాగా పాడేవాడిని. నన్ను ముందు పెట్టడం, ఇలాగ నాకు తెలియకుండానే మంచి పునాదులు వేశాడు కేజే విజయ్ కుమార్ గారు. అయితే విచిత్రం ఏంటంటే, ఆదివారం చర్చికి వారం విడిచి వారం వెళ్ళినా, మళ్ళీ సోమవారం శనివారం వరకు ఈ పార్టీలు, ఈ సినిమాలు, షికారులు, ఇవి ఆడపిల్లల విషయాలు, త్రాగటాలు, ఇవన్నీ మామూలే. మళ్ళీ చర్చి మామూలే. చర్చి మానేది లేదు, ఈ అలవాటు మానేది లేదు. ఈ రీతిగా చాలా దారుణంగా ఉండేది లైఫ్ అన్నమాట. అంతేకాదు మరొకటి ఏంటంటే, నేను బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను లా చేయాలని, లా చేసి న్యాయవాదిగా, అడ్వకేట్గా స్థిరపడాలని చెప్పి నా ప్లాన్ అన్నమాట. అంతేకాకుండా ఈ ఆదివారం ఏదో నామమాత్రంగా చర్చ్, ఆ తర్వాత మిగిలిన వారం మధ్యలో అంతా కూడా దుర్మార్గమైనటువంటి పనులు ఇట్లా చేస్తుంది.
చేస్తూ ఏలూరులోనే అన్ని వ్యసనాలు ఉన్నటువంటి రెవెన్యూ బ్యాచ్తో మరి పరిచయం. అక్కడ చాలా ఘోరమైనటువంటి పనులు రెవెన్యూగా అక్కడ పెద్ద బ్యాచ్ ఉండేది. అయితే అనేక సార్లు ఈ స్టూడెంట్స్ విషయాల్లో కొట్లాటలు, మరి ఆయుధాలతో దాడి చేసుకోవటాలు, ఇటువంటి ఎన్నో. నేను చాలాసార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. కొన్నిసార్లు కోర్టులు కూడా వెళ్ళి ఫైన్ కట్టడం కూడా జరిగింది. ఇలా కూడా ఉండేది. ఒకసారి అయితే మా గ్రామంలో, మా విలేజ్లో మా ఫాదర్ని ఎవరు అన్నారని చెప్పి తెలిసి ఒక 30 మంది బ్యాచ్ని తీసుకొచ్చి ఊరంతా రక్తపాతం చేసేసరికి అప్పుడు కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 4 సంవత్సరాలు కోర్టు కూడా తిరిగాను. జస్ట్ మిస్ అనమాట, మర్డర్ కేసు. అన్ని పేపర్లో కూడా పడ్డాయి. ఇలాగ చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్న సమయంలో మరి ఎంత చేస్తున్నా కానీ ఆ స్నేహితుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. నన్ను ఫాలోఅప్ చేస్తున్నాడు. ఫాలోఅప్ చేస్తూ మొత్తం మీద మెల్లమెల్లగా క్రమక్రమంగా చర్చ్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవడం జరిగింది. అయిన తర్వాత మరి నేను మా నాన్నగారికి అమ్మగారికి ఒక్కడే కొడుకుని కాబట్టి ఎంతో అపురూపంగా చూసేవాడిని, సమృద్ధిగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో మరి నేను ప్రతిదీ కూడా నా ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడిని. పూర్తిగా దేవుడు అంటే అంతంత మాత్రమే. తల్లిదండ్రులకి మాట వినేవాడు కాదు, పెద్దల మాట వినేవాడు కాదు, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. ఈ పరంపరలో మరి అయితే దేవుళ్ళు లోతుగా తెలియకపోయినా జాతీయ భావాలు, ఆదర్శవంతమైన భావాలు మాత్రం ఉండే. ఈ క్యాస్ట్ విషయంలో క్యాస్ట్ అనేది ఉండకూడదు, ఈ క్యాస్ట్ అనేది నిర్మూలించాలి, మన భారతదేశం కోసం మనం ఏదైనా ఒక మంచి చేయాలనేటువంటి కొన్ని జాతీయ భావాలు ఉండేవి. ఆ రీతిగా ఆ పరంపరలోనే కొంచెం దేనస్థితిలో ఉన్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, దేవుడు మనకి వెనకాలని బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసి తల్లిదండ్రులు చెప్పారు. పేరెంట్స్ చెప్తే వాడు ససేమరా, నువ్వేంటి, నీ చదువు ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత మాత్రం ఒప్పుకోలేదు. ప్రతిదీ దేవుడు లేడు, తల్లిదండ్రులు ఎవరు లేరు కదా, మూర్ఖంగా ప్రవర్తించే ఏజ్ కదా, బలవంతంగా చేసుకోవడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే చేసుకున్నటువంటి ఆమె దేవుని నమ్మిన కదా. నాకైతే బైబిల్ లేదు, తనే బైబిల్ తీసుకొచ్చింది. ఆ రీతిగా ఉంటున్నటువంటి సమయంలో మరి ఎప్పుడైతే వివాహం చేసుకోవడం జరిగిందో పేరెంట్స్ ప్రతిదీ కూడా తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా ప్రతిదీ చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ బీకామ్ డిగ్రీ పూర్తి చేసి లా చేయడానికి వైజాగ్ ఎన్విపి లా కాలేజ్లో వైజాగ్ సీట్ వచ్చింది. నేను లాయర్గా స్థిరపడాలని చెప్పి నా ప్లాన్ అనమాట. అయితే నేను మా అమ్మగారు నాన్నగారి ఉద్దేశం పెద్ద ఉద్యోగస్తుడు కావాలి, నా ఉద్దేశం మంచి అడ్వకేట్ కావాలి, ఈ ఉద్దేశం. కానీ నా ఎడల దేవుని ఉద్దేశం మరొకటి అయిందనమాట. కానీ పరోక్షంగా నేడవలని నన్ను వెంటాడుతూ అటు స్నేహితుల ద్వారా చర్చికి వెళ్ళటం, చేసుకున్న వైఫ్ కూడా ప్రార్థించి ఆమె కావటం అన్నీ కూడా కలిసి వచ్చింది. దాని ద్వారా కొంచెం నేను దేవునికి దగ్గర అవటం, వాక్యం చదవటం, ఈ రీతిగా ఉంటూ నేను ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే కొంచెం నన్ను బలపడుతున్నానో మెల్లగా తండ్రి తల్లి నుంచి నాకు శోధన ప్రారంభమైంది.
నీవు మాకు ఇష్టం లేదు అమ్మాయిని చేసుకున్నావు, తర్వాత ఏ ఉద్యోగం చేయట్లేదు అని చెప్పి కొంచెం ప్రారంభం. అలా అని చెప్పి పొలం వెళ్ళి ఈ వ్యవసాయం చూడమంటే నా వల్ల కాదు, అసలు నాకు అలవాట్లేదు, నువ్వేమీ చేయలేదు. ఈ రీతిగా నేనే మెల్లమెల్లగా దేవుడికి దగ్గర అవుతున్నాను, లేఖనాలు చదువుతున్నాను. సెక్యులర్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి నేను చదువుతున్నాను, దేవుడికి దగ్గర అవుతున్నాను. ఇంట్లో శోధన స్టార్ట్ అయింది. అప్పుడు మా నాన్నగారు మాకు ఒక 5 ఎకరాలు బిట్టు ఉంటుంది, దానికి పొలంలోకి వెళ్ళి టుబోకే వేసేవారు. తోట మధ్యలో ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే అది దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నా సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఏదో ప్రతిధ్వనిస్తున్నట్లుగా, నా చెవుల్లో మారుబ్రోగుతున్నట్లుగా నేను చాలా ఒక వింతైనటువంటి ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏమో జాబ్ చేయమంటున్నారు అంటే, లాకి డిగ్రీ అయిన తర్వాత లాభం ఆ సీట్ వచ్చి ఈ మధ్య సమయంలో అనమాట. ఈ రీతిగా ఉంది. అయితే ఈ పోరాటంలో ఉన్నాను, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. మరో ప్రకారం లా జాయిన్ అయిపోయాను. అయితే నేను కనుక లా పూర్తి చేసినట్లయితే దేవుని చేతికి దొరకలేము. కాబట్టి దేవుడు దాన్ని అది పూర్తి కానలేదు. దాని మధ్యలోనే దేవుడు లాక్కొచ్చి ఇంట్లో ఎక్కువ ప్రజలు రప్పించి దేవుడు, నేను ప్రార్థన చేస్తుంటే ఆయన స్వరం వినటం, నేను ప్రత్యేకపరుచుకున్నానని చెప్పి నేను ఒక రకమైన ఎక్స్పీరియన్స్ చేయటం, ఇది చేసిన తర్వాత ఈ దేవునితో నేను ఒక నిబంధన చేసుకున్నాను. నా ప్రాణంలో వరకు నేను పని చేస్తాను, సువార్త ప్రకటిస్తానని చెప్పి. ఎప్పుడైతే నేను మా పొలంలో ఆ తోట మధ్యలో నేను దేవునితో నేను వ్యక్తిగతంగా పెనుగులాడి నీ పని చేస్తానని చెప్పి నేను తీర్మానం చేసుకున్నాను. చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి నాకు ఉద్యోగం ఆపర్చునిటీ వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఆపర్చునిటీ. ఉద్యోగానికి వెళ్ళాలా, దేవునితో చేసుకునే తీర్మానం ప్రకారం దేవుని సేవ చేయాలి. మళ్ళీ పోరాటం, ఉద్యోగం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు ఉద్యోగం చేసి తీరాల్సిందంటారు. నేనంటాను, నేను దేవునితో ఒక ఉడంబడిక చేసుకున్నాను, నేను దేవుని సేవ చేస్తాను. అప్పుడు మా నాన్నగారు అన్న మాట ఏంటంటే, ముందు వెనక ఏమీ లేని వాడు సేవ, ఏ ఆధారం లేక ఏమీ లేని వాళ్ళు ఏదో 10 మందికి సువార్త ప్రకటించుకుని ప్రభుత్వం కోసం చేసే పని. నీకు పొలం ఉంది, విద్యావంతుడు ఉంది, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ నుండి నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా ఎవరన్నా అడగలవా, అడిగి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఎందుకు వచ్చింది నీకు పని? ఏ దిక్కు ఏమీ లేని వాడికి దేవుని సేవ, నీకు దేవుని సేవ ఏంటి? నేను ఎంత అల్లారి ముద్దుగా పెంచాను. ఉద్యోగం ఆపర్చునిటీ వచ్చింది, ఉద్యోగం చేయండి. నేనే ఉద్యోగం చేయనండి, నేను ఉద్యోగం చేయండి, సేవ చేస్తాను. సేవ చేస్తే మా కుదరదు. ఇంకెంత పెద్ద పోరాటం అనమాట. మా బంధువుల్లో ఎవరు చెప్తే వింటారు, అందరి చేత చెప్పించి ఎవరి మాట వినలేదు. చివరికి ఇంటికి తాళం వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పాను. అప్పుడు వైఫ్ని తీసుకుని ఒక ప్రార్థన చేస్తుంటే, ఆ పల్లెటూరులోనే ఒక చర్చిలో ప్రార్థన చేస్తుంటే, గతంలో నేను ఒకసారి కాకినాడ మీటింగ్స్కి వెళ్ళాను. ఆ మీటింగ్స్లో ఏం జరిగిందంటే, నా పేరు చంద్రబాబు రామారావు పేరు. ఆ మీటింగ్స్కి వెళ్తే, ఆ మీటింగ్స్కి వెళ్ళగా ఒక పెద్ద సేవకుడు వెళుతూ, తమ్ముడు వస్తారా నేను మీటింగ్స్కి వెళ్తుందంటే వెళ్ళాను. వెళితే నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు ఆ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి అబ్రహాం గారు, ఆయన పేరు. చాలా పవర్ఫుల్ సేవకుడు, శక్తి కలిగిన సేవకుడు. ఆయనతో ప్రార్థన చేయించుకుంటానికి ఆయన వెళ్ళాడు. ఆయన వెనకాల నేను వెళ్ళా. ఆయన తప్పుకోమని చెప్పి మోకరించి నాకు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి నాకు ప్రార్థన చేయమని నేను అడగలే. నా పేరు నీ పేరేంటని అడిగారు. రామారావు. ఈ క్షణం నువ్వు రామారావు గారు, నీ పేరు స్టీఫెన్. దేవుడు నిన్ను ఆయన పనికి వాడుకుంటాడు. ఏమీ చెప్పలే, నా పేరు మార్చమనిలే, నేను దేవుడు పని చేస్తాను లేదు,
ఏది నా పొలంలో దేవుడు నన్ను దర్శించక ముందు జరిగిందనమాట. అక్కడ ఒక సేవకుడు తన దేవుడు నాతో మాట్లాడాడు. పేరు మార్చాడు. రామారావు గారు స్టీఫెన్ అని చెప్పి. మనకి అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ అని ఉంది కదా, తెలుగులో స్టెఫెన్, ఇంగ్లీష్లో స్టీఫెన్ అంటారు. ఆ రీతిగా నువ్వు స్టీఫెన్ వలె నువ్వు పని చేస్తావు, నా ఆత్మ కలిగి పని చేస్తావు, రోషన్ కలిగి పని చేస్తావు అని చెప్పి ఒక సేవకుడు తన దేవుడు మాట్లాడాడు. దాన్ని మర్చిపోయాను నేను. కాలక్రమేణా తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకుని దేవుడు మళ్ళీ నాకు జ్ఞాపకం చేశాను. అప్పుడు దేవుడితో నేను తీర్మానం చేసుకున్న తర్వాత ఉద్యోగం అవకాశం వచ్చిందని శోధన. దేనికి వెళ్తాడని చెప్పి నేను దానికి వెళ్ళను, దేవుని సేవ చేస్తాను. అప్పుడు ఇంట్లో పేరెంట్స్కి నాకు పెద్ద పోరాటం, ఉద్యోగం చేయమని. నేను చేయలేను. లా పూర్తి చేయకుండా వచ్చావు, మాకు ఇష్టం లేని అమ్మాయిని చేసుకుంటాం, అటు ఉద్యోగం చెయ్యాలి, వ్యవసాయం నువ్వు అడగాలి. నువ్వు ఏం చేస్తావు అసలు? నువ్వు ఏ మాట వింటావు? తల్లిదండ్రుల మాట. నీకు మాకు సంబంధం లేదు. ఉన్నటువంటి ఆస్తి మొత్తం 3 ఆడపిల్లలకి రాసేస్తాం. అసలు మా ఇంట్లో వచ్చి నువ్వు వెళ్తావు, క్షణం ఉండటానికి వీల్లేదు. అన్నం కాదు, కనీసం నీళ్లు తాగడానికి కూడా వీల్లేదు. మేము గెట్ అవుట్ అని చెప్పాను. అయితే గతంలో ఒకసారి కాకినాడలో నా పేరు మార్చినటువంటి, నాతో మాట్లాడినటువంటి సేవకుడు ఉన్నారే, మేము బయటికి వెళ్ళిపోయి ఒక చర్చలో 3 దినాలు ఏమీ లేవు. 3 దినాలు తింటానికి కూడా ఏమీ లేదు. 3 దినాలు ప్రార్థన చేసుకుంటున్నాం. నా వైఫ్ నిర్మల ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఉత్తరం ఒకటి వచ్చింది. గతంలో పేరు మార్చినటువంటి ప్రార్థించిన మాస్టర్ గారి నుంచి. ప్రకాశం జిల్లాలో వేటపాలెం, చీరాలకి ఒంగోలుకు మధ్యలో ఉంటుంది వేటపాలెం. ఆ వేటపాలెంలో మంకెన దానమ్మ గారు అని చెప్పి సుమారు ఒక 70 సంవత్సరాలు, 65 సంవత్సరాల వయసు ఉంటుంది. 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలు, రిటైర్డ్ టీచర్. ఆవిడ సేవ ప్రారంభించి ఆవిడ కొనసాగించలేకపోతుంది. మీ సపోర్ట్ అన్ని కావాలి. ఈ 2 పాటన బయలుదేరి రండి అని చెప్పి ఉత్తరం వస్తున్నారు. ఇంట్లోంచి బయటకు పంపిస్తారు తల్లిదండ్రులు. ఒక మందిరం ఎలా ఏం చేయలేదో ఆలోచిస్తున్నాం. అప్పుడు ఆ ఉత్తరం వచ్చింది. ప్రబోధించుతాం వెళ్ళటానికి సాధ్యం ఉంది. ఈనాడు ప్రకాశం జిల్లా వేటపాలెం వెళ్ళలేదు. అప్పుడు మేము బయలుదేరి వెళ్తుంటే తలో 10, తలో 20 ఎవరో తెలిసిన వాళ్ళు ఇస్తే అవి తీసుకుని అలాగనే వేటపాలెం వచ్చారు. అక్కడ నేను ఎంత అల్లారి ముద్దుగా, ఎంత అపురూపంగా, ఎంత రాయల్టీగా పెరిగాను. ప్రారంభంలో, సేవ ప్రారంభంలో అంతగా నలిగిపోయినాను. అంతగా నల్లగొట్టబడి మైళ్ళు తిరిగి పనిచేసేవాడిని. అయితే నేను ఈ డిగ్రీ అయిన తర్వాత ప్రారంభ దశలోనే దేవునికి వచ్చే ముందే మారుమనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవన్నీ అనమాట అన్ని ఆర్డర్లో జరిగినాయి. అయితే వేటపాలెంలో చీరాల అవుతుంది వేటపాలెం. ఆ వేటపాలెంలో సేవ చేస్తున్న సమయంలో ఇంట్లో నుంచి పంపించేశారు కదా అమ్మ నాన్న, మా ఇంటికి రావద్దని చెప్పి. ఒక్కడే కొడుకుని కాబట్టి మళ్ళీ మర్యాద పెట్టుకుని వాళ్ళు నాకు ఉత్తరాలు రాయిస్తాం. సరే మన ప్రాంతానికి వచ్చి సేవ చేసుకో, ఇది కాదనలే అని చెప్పి వాళ్ళే మార్పు చెందటం. మళ్ళీ కొంతకాలానికి ప్రార్థన చేసుకుని దేవుని అనుమతి మేరకు మళ్ళీ ప్రార్థన రావడం జరిగింది. ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా చూడండి, 24 గంటలు కష్టపడతాం తప్ప దేవుని పనిటే సువార్త ప్రకటించడం అంటే అసలు విశ్రాంతి అనేది ఎరగను. అసలు విశ్రాంతి దేవుని పని చేయకుండా ఉంటేనే శ్రమగా భావించేవాడు. అంత కష్టపడి ఎవరి ప్రాయంలో నేను వైఫ్ పనిచేసాం. పనిచేస్తూ చూడండి సుమారు 15 మంది సేవకులు తయారు చేశాను. సుమారు 15 సంఘాలు కట్టాను. కొంతమందికి అప్పగించేస్తున్నాను. 5 సంఘాలు ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ రీతిగా దేవుళ్ళు రోషన్ కలిగి పనిచేస్తూ నేను సాగుతున్న సమయంలో నా పట్టుదల, దేవుళ్ళు నా ఎదుగుదల చూసి అమ్మగారు, నాన్నగారు కూడా సంతోషించారు. వ్యతిరేకించిన వారు కూడా దేవుళ్ళు మారుమనసు బాప్తిసం తీసుకొని
వారు కూడా చేర్చబడ్డారు. వారెంతో ప్రోత్సాహంగా తయారయ్యారు. తర్వాత మెల్లమెల్లగా ప్రతి శ్రమగా తీసుకోకుండా అది ఆధిక్యతగా తీసుకుని నేను పనిచేయడం ప్రారంభించాను. అలా నడుస్తున్న సమయంలో మరి దేవుడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు, ఇద్దరు కొడుకులు ఇచ్చాడు. దేవుడు నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చాడు. అయితే మా వైఫ్ ఫాస్టర్ గారిని ఇంటర్ కట్టించాను, తర్వాత డిగ్రీ కట్టించాను, బిఎడ్ కూడా చేయించాను. చేసేసరికి దేవుడు అనూహ్యంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనమాట పాస్టర్ గారు. ఆ రీతిగా ఉన్నారు. మనకి ఇద్దరు కొడుకులు ఇచ్చారు. పెద్ద కొడుకు పేరేమో నా పేరుని చెప్పి నా పేరు రామారావుని స్టీఫెన్గా మార్చారు కదా. ఎవరు? ఆరు అబ్రహం దేవుని సేవకులు. నేను మార్చమని ఆయన మార్చాడు. నా పెద్ద కొడుకు పేరు లూక్ స్టీఫెన్ అని పెట్టాను. లూక్ అంటే లూకా సువార్త, లూకా తెలుగులో లూకా. ఏమని ఉంటుందంటే వైద్యుడైన లూకా అని ఉంటుంది. వైద్యుడైన లూకా ఉంటుంది. ప్రభు నిశ్చితమైతే ఒక డాక్టర్ని చేయమని చెప్పి అలా పేరు పెట్టాను. నా పెద్ద కొడుకు అదే అన్నింటిలో తను ఏ కాలేజీలో తన ఫస్ట్ మార్క్. మెడిసిన్లో ఫ్రీ సీట్ వచ్చింది. శ్రీకాకుళం రిమ్స్లో ఎంబీబీఎస్ చేశాడు. తర్వాత డయాబెటాలజీ చేశాడు. తన డాక్టర్ అయిపోయాడు. పాస్టర్ గారు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయింది. పెద్ద కొడుకు డాక్టర్ అయ్యాడు. తర్వాత తనకి వైఫ్ను వెతికాం. బాపట్లలో జాయ్ స్మిత్ అని చెప్పి మంచి క్రైస్తవ కుటుంబం అనమాట. ఒక జాయ్ స్మిత్ అని చెప్పి ఒక డాక్టర్ అని దొరికింది. పెళ్లి చేస్తాం. ఇద్దరికి కూడా ఎంత 2 years బ్యాక్ ఇక్కడ మన జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఇద్దరు కూడా మెడికల్ ఆఫీసర్స్ అనమాట. ఎవరు? పెద్ద కొడుకు, కోడలు. ఇప్పుడు పాస్టర్ గారేమో బుట్టాయిగూడెం బుట్టాయిగూడెం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే మన ఐటీడీఏ తరఫునే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా చేస్తాను పాస్టర్ గారు. ఇద్దరు కొడుకులకి పెళ్లి చేస్తాను. పెద్ద ఆయన భార్య ఇద్దరు కూడా డాక్టర్స్ కదా. రెండో ఆయన జాకబ్ స్టీఫెన్, తన వైఫ్ ఏమో హదస్తా. వాళ్ళిద్దరు కూడా ఫుల్ టైం సేవలో ఉన్నారు. ఈ రీతిగా దేవుడు మరి నన్ను ఏమన్నారంటే, మా తండ్రి ఏమన్నారంటే తెలియకన్నమాట, బైబిల్ చేత పట్టుకొని నువ్వు యేసుప్రభుని నమ్ముకుని సేవకు వెళితే నీకు గడవడమే కష్టమవుతుంది. నేను చెప్పిన మాట విను. ఉద్యోగం చేస్తే నీకు అన్నీ నువ్వు కారులో తిరుగుతావు అన్నాడు. కానీ ఉద్యోగస్తుడికి చాలినటువంటి స్థితిలో ఒకటి కాదు, ఇప్పటికీ సుమారు 15 సంవత్సరాలు పెట్టి మోటార్ సైకిల్ ఎక్కడం జరగదు. మోటార్ సైకిల్ ఎక్కడం తెలియదు. 15 సంవత్సరాల క్రితం మోటార్ సైకిల్ ఎక్కాం. ఇప్పుడు 3 కార్లు ఇచ్చాడు దేవుడు. బిడ్డల్ని, కుటుంబాన్ని ఈ రీతిగా కేవలం నా దేవుడు నన్ను ఆ రీతి బ్లెస్ చేశాడు. అర్థమవుతుందా? నేను నమ్మకంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను క్రీస్తు కొరకు పరుగులు 24 గంటలు కూడా ఈ రోజు వరకు కూడా. అయితే జంగారెడ్డిగూడెంలో హెడ్ క్వార్టర్స్ చేర్చి దోర్కతిరుడు మండలం, పుట్టగూడు మండలం, జంగడు మండలాల్లో సంఘాలు ఉన్నాయి. దేవుడు బలమైన సంఘాలు ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు, మంచి కుటుంబాలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు. అన్ని రీతిగా నడిపిస్తున్నాడు. అయితే ఈ విషయం ఏంటంటే, నేను ఈ రోజు వరకు కూడా నేను బయటకు అడుగు పెట్టుకోవడం సుఖపడవచ్చు, అస్సలు సుఖపడదు. రెగ్యులర్గా 5 నుంచి 6 గంటల వరకు సుమారు 50-60 మంది హాజరవుతారు రెగ్యులర్గా. ప్రతిరోజు కూడా నేను ఒక 3 రోజులు బట్టి సరిగ్గా లేదు హెల్త్ నాకు. నేను ఒకటి అన్నాను, నేను ఆరోగ్యం ఎంత బాగపోయినా నాలో ప్రాణం ఉంటే దేవుడు సామా ప్రాణం. అసలు వాస్తవానికి ఈ రోజు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. కానీ రోజుకి కనీసం 2-3 మీటింగుల్లో వాక్య పరిచయం చేస్తూ కొంచెం సమయం ఉన్నా నేను గంటల తరబడి నేను ఎవరితో మనుషులతో గడపను, మాట్లాడు, తలుపులు వేసుకొని పూర్తిగా దేవుడితో ఉంటాను, లేఖనాన్ని ధ్యానిస్తూ ప్రభుత్వం ఉంటాను. ఈ రీతిగా దేవుడు మరి సుమారు ఇప్పటికే 30 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ 30 సంవత్సరాల నుంచి నేను ఎంత నమ్మకంగా, ఎంత విశ్వాసంతో ప్రభుని చేపట్టానో, ఆ ప్రభు వైపు అడుగులు వేస్తాను, బైబిల్ పట్టుకున్నాను. ఈ రోజు వరకు కూడా నీ వెను తిరగలేదు. అంతేకాదు, నా దేవుడు
నేను వేసిన ప్రతి అడుగులు నాకు జయమించాడు తప్ప 30 సంవత్సరాల అపజయం అనేది నేను అడిగాను. ఆ రీతిగా మరి కుటుంబాన్ని, సంఘాన్ని పరిచయించాడు. ఇంకా ఎదుట ఉన్నటువంటి దినాల్లో, సంవత్సరాల్లో కూడా ఇంకా నమ్మకంగా, ఇంకా యథార్థంగా, ఇంకా నమ్మకంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ పనిచేయాలని నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కృతజ్ఞతలు. దేవుడి సాక్ష్యం దీవించుగాక.